కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూర్మ తే సంగోస్త్వ కర్మని. పని చెయ్యి, ఫలితం ఆశించకు. ఈ వాక్యం నేటికి మన జీవితాలకు మార్గదర్శనం. ఈరోజు మన జీవనశైలిని మార్చే ఒక గొప్ప రోజు. నేడే గీతా జయంతి. మార్గశిర శుక్ల ఏకాదశి రోజున శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన పవిత్ర దినం. సుమారు 5000 సంవత్సరాల క్రితం కురుక్షేత్ర యుద్ధానికి ముందు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి భగవద్గీత బోధించడంతో పాటు ఈ అమృత సందేశాన్ని మనకు అందించాడు. యుద్ధభూమిలో కలవరపడుతున్న అర్జునుడికి కృష్ణుడు ధర్మం, కర్మజ్ఞాన మార్గాలను బోధించాడు. గీత కేవలం మత గ్రంథం కాదు, ఇది జీవన విధానం, కర్మ సిద్ధాంతం, నిస్వార్థ భక్తి, ఇంకా నిత్య సత్య జ్ఞానం ఇందులో ఉన్నాయి. గీతలో చెప్పినట్లుగా ప్రశాంతంగా మీ కర్తవ్యం నిర్వర్తించండి. కష్టాల నుండి పారిపోకుండా ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని పొందండి. ఈ గీతా జయంతి నాడు ఒక్క శ్లోకాన్నైనా చదవడానికి ప్రయత్నిద్దాం. అలాగే ఒక్క గీతా సందేశాన్నైనా మన జీవితంలో పాటించే సంకల్పాన్ని తీసుకొద్దాం. అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు. జై శ్రీకృష్ణ.